చెప్పండి. సారు వాళ్ళ సీఎం గారు సారు రైతు భరోసా వదలండి సార్. ఆయన చాలా సంవత్సరం అయింది సార్. ఆ, అందరూ బాగుపడతాం. ఇంతవరకు వదలలేదు సార్. మోడీ డబ్బులు వదిలేడే కానీ 2000 రైతులు కష్టపడుతున్నాం. లేబర్ మొత్తం వచ్చాం, మంగళగిరికి వచ్చాం చూడు. ఇంత ఇచ్చలోడి అయిపోయింది. చంద్రబాబు లోకేష్ బాబు గారు అంత ఇల్లు సారు. రాజ్యాలపై రాళ్ళు తగ్గకూడదు. వదలండి సార్, రైతు భరోసా వదలాల. పనుల కోసం వచ్చాం ఈడకి. అది లేకుండా మేము టైప్ పనుల కోసం వచ్చాం సార్. పనులు దొరుకుతున్నాయి మరి? జరుగుతూనే ఉన్నాయి. ఏంటంటే మనకంటే ఇసలు విడిగా అయిపోతుంది. ఏదో ఎటు అటు పోవాల్సి వస్తుంది సార్. తెలుగు అండి సార్. రాజధాని ప్రాంతంలో పనులు ఎట్టా ఏదైనా సరే ఏంటంటే కొంచెం కూలి నయమేలే కానీ జనాలు ఎక్కట్టాలు వస్తున్నారు. మా ఊర్లో మేము అనకూడదు కానీ కాలింగ్లు అంటే వాళ్ళు మీకు తెలిసి ఉంటుందిలే. వాళ్ళ దగ్గర కొద్దిగా భయం మాకు. మేము తక్కువ, వాళ్ళు ఎక్కువ. వాళ్ళ దగ్గర మా హెచ్చనాయుడు గారైనా మా అనకూడదు కానీ మా అతను చనిపోండ చూడు ఎర్రనాయుడు. మా తాతకి కొడితే ఎర్రనాయుడు వచ్చి అప్పుడు ఎర్రనాయుడు గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు. అప్పుడు మా తాతకి కొడితే మా ఊర్లో ఎర్రనాయుడు వెంటనే కారుతను వచ్చి మీకు ఏడు జరిగింది, ఏడు లేదని చెప్పాను. ఎందుకంటే సార్ ఇప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. తర్వాత సరే మాకు కొడతారు వాళ్ళు అల్టోల్ వాళ్ళు. ఆ విషయం ఇంకా ఇప్పుడు ఏంటంటే మా రామ్మోహనుడు, మా ఎంపీ, మా సారు వీళ్ళందరూ ఉండి ఏంటంటే మాకు అంతా కొద్దిగా కూలి పనులు ఇక్కడ మాకు చూపించినట్టుగా ఉంటే మాకు అది చాలండి. మాకు ఎంతో మేలు చేసినట్టుగా. కానీ ఎక్కడ పని చేసుకున్నా డబ్బుల విషయంలో మాత్రం పర్లేదు సార్. పేమెంట్లు కూడా ఇక్కడ తేడా లేవు సార్. మా శ్రీకాకుళం అంటే కొద్దిగా లేవంటారు. అంతే ఎక్కడి నుంచే వచ్చినారు, ఎక్కడి నుంచే చేయడం మీరు కూలీలు పెంచేస్తున్నారు ఏదో రకంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. అలాగని అడిగంటే మన రాష్ట్రంలో కూడా మన వాళ్ళకి కూడా ఇలా అంటున్నారా? మాకు 7 జిల్లాలు ఏడు వచ్చినామని అంతే. మా అచ్చెన్నాడు రామ్మోహన్ రెడ్డి ఉన్నంతవరకు మాకు తిరగలేదు. అయితే ఇప్పటికైనా మా పేరుతోలోన మనోడు గెలిచినాడు. ఎవరు జగనన్న గెలిచినా సరే మా పేరుతోలోన మా రామ్మోహన్ నాయుడు, మా సీఎం అందరూ మాకు గెలిపి ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లా గెలిపేతనం. మాకు అది మా సాలిపేట పక్కన హరిశ్చంద్రపురం. మా సార్ ఇప్పుడు అనగా మీడియాలో పెడితే మా సార్ చూస్తారు. పలానా నుంచే మాట్లాడతారని మాకు తెలుసు. కానీ కాకపోతే మేము డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడానికి మాకు అధికారం మాట ఉంటుంది. ఎందుకంటే మీరు లైవ్లో ఆడతారో మాకు తెలుసు. కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే మాకు చాలా కూలోళ్ళకి అంత బాగానే ఉంది. కానీ కాదు కూలి పెరగట్లేదు. కూలి పెరగట్లేదు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంతా ఒకటే. కానీ మరి కింద అచ్చెన్నాయుడు మోహన మాకు ఏది కావాలన్నా సార్ మాకు అవుట్ సైడ్. కానీ కాకపోతే మా ఊరు కాబట్టి మేము అడగమాలి, డైరెక్ట్ వెళ్ళి మాట్లాడలేము. మాకు ఇప్పుడు ఫోన్ చేసినా యాదవులు అంటే మాకు చాలా పరామర్శిస్తూ చూస్తారు అతను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పనులు ఎలా సాగుతున్నాయి? పనులు బాగానే ఉన్నాయి. గతంలో లేవా? ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు బాగుంది. అప్పుడు లేవా? అప్పుడు లేవు. అప్పుడు ఎందుకు లేవు? అప్పుడు ఇసుకలో టైట్. మరి అతను కూడా అయినప్పుడు కూడా కొద్దిగా మాకు ఇబ్బంది అయింది. మాకు అన్నం కూడా వాసిపోయాం మేము. ఇప్పుడు మా నారా చంద్రబాబు వచ్చినప్పుడు పర్లేదు. కానీ మాకు పనులు కూళ్ళు కూడా బాగానే ఉన్నాయి. పర్లేదు, కూలి పర్లేదు. రాజధాని జరుగుతుందా బానే? బాగా జరుగుతుంది. వెళ్ళారా ఆడ పనులకి? ఏమైనా మా వాళ్ళు వెళ్తాను. ఏమేమి జరుగుతా ఉన్నాయి ఆడ పనులు? ఏడు సార్ మరి చదువు మనం రాదు కదా. పనులు బాగా జరుగుతున్నాయి. తర్వాత అక్కడ అనకూడదు కానీ ఇప్పుడు మా కూలీలకి మాకు వాంటింగ్ లేదు సార్. పని బాగా జరుగుతుంది సార్. సిమెంట్ రోడ్లు ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి. 4 సార్లు కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో వస్తుంది. కమ్మకి అన్న క్యాంటీన్లో అంత నీట్గా చేస్తాడు సార్. ఆయన భోజనం పెట్టినట్టు ఏనే ఉంది అన్న క్యాంటీన్ సార్. కడుపు నుంచి తిని వచ్చాం. పని ఉన్న లేకపోయినా ముందు అన్నం నడుస్తుంది సార్. అంత విలువ చంద్రబాబు నాయుడు గారు, అంత విలువ. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు.